హాయ్ అండి. నేనైతే ఈరోజు మినపప్పుని 1 వీక్ సరిపడగా పెట్టుకుంటున్నానండి. 1 వీక్ సరిపడగా రుబ్బుకున్నా కానీ ఇది పుల్లగా కాకుండా ఎలా చేయాలో ఇప్పుడైతే చూద్దాం మనం. నేను 1 వీక్ సరిపడగా గ్రైండర్లో వేసుకొని రుబ్బుకుంటున్నానండి. ఇది కొన్ని వాటర్ వేసుకొని గ్రైండర్లో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది మనకు 1 వీక్ ఉన్నా కానీ పుల్లగా కాకుండా ఉండాలంటే మనం ఇడ్లీ పిండి ఉంటుంది కదా, రవ్వ మొత్తం ఒక్కసారి కలిపి పెట్టుకోవద్దండి. అందుకని సపరేట్గా మనం పిండిని అయితే తీసి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోవాలి. రవ్వ మనం ఏ రోజుకి ఆ రోజే రవ్వ కలుపుకుంటే చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంటాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. అలాగే ఇందులోనే కొంచెం గోధుమ పిండి వేసుకొని పునుగుల్లా చేసుకోవచ్చు. పిల్లలకి బయట దొరికే పునుగుల్లా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. బయట మనం ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది ఇలా పెట్టుకుంటే. ఇంకో నేను రవ్వ సగం దాంట్లో అయితే కలుపుతున్నానండి. ఒక 2 డేస్కి అయితే రవ్వ కలుపుకోవచ్చు, కానీ అంతకు మించి అయితే కలపొద్దు. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.